ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ. రాష్ట్రానికే చెందిన నేతకు కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచింది పార్టీ అధిష్టానం. రాజ్యసభ అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ పేరును ప్రకటించింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటును బీజేపీ ఎవరికి కేటాయిస్తుందనే విషయంలో పలువురి పేర్లు తెరపైకొచ్చాయి. తమిళనాడుకు చెందిన అన్నామలై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించొచ్చని జోరుగా ప్రచారం జరిగింది. కానీ చివరికి ఏపీకి చెందిన సీనియర్ నేతనే ఎంపిక చేసింది. ఏపీ బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ఉన్న పాక వెంకట సత్యనారాయణ గతంలో భీమవరం మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగాను పనిచేశారు. కూటమి అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు పాక వెంకట సత్యనారాయణ. 1961 నవంబర్ 23న జన్మించిన పాక వెంకట సత్యనారాయణ గౌడ్ సామాజిక వర్గ నేత. తొలినాళ్లలో అడ్వకేట్గా భీమవరం వాసులకు సుపరిచితులు. 1976లో ఆర్ఎస్ఎస్లో చేరి పాక వెంకట సత్యనారాయణ 1980లో బీజేపీలో చేరారు. 1982 భీమవరం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 1984-86 మధ్యకాలంలో పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ 1994-96 మధ్యకాలంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయ్యారు. 2006 నుంచి 3 ఏళ్ల పాటు పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2018లో బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడిగాను పనిచేశారు. నలభై 45 ఏళ్లుగా పార్టీకి చేసిన సేవలను బీజేపీ అధిష్టానం గుర్తించిందన్నారు పాక వెంకట సత్యనారాయణ. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయిలో పార్టీకి చేసిన సేవల ఆధారంగా తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం గర్వకారణంగా ఉందన్నారు. నిబద్ధతతో పనిచేస్తే ఖచ్చితంగా గుర్తిస్తామని పార్టీ శ్రేణులకు బీజేపీ ఎప్పుడూ సందేశం ఇస్తూనే ఉంటుందన్నారు పాక వెంకట సత్యనారాయణ. గత 45 సంవత్సరాల కాలం బట్టి స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా వివిధ బాధ్యతలు నేను చేయడం జరిగింది. ఆ సేవలన్నింటినీ కూడా గుర్తించి పార్టీ ఈరోజు నాకు ఈ రాజ్యసభ స్థానాన్ని నాకు ఖరారు చేయడం ఏదైతే ఉన్నదో అది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యకర్త ఎంపిక ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక నిబద్ధతతో పనిచేయడం వల్ల ఖచ్చితంగా పార్టీ గుర్తింపు ఉంటుందనేటటువంటి విషయాన్ని అన్ని వర్గాల యొక్క మా యొక్క కార్యకర్తలకు అందజేసేటటువంటి చెప్పే సందర్భంగా మీకు